ఫ్రెండ్స్ చాలా మంది కొత్త యూట్యూబర్ బిగినర్స్కి అయితే ఉంటుంది, చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే వాళ్ళు లెంత్ వీడియో అయితే ఎడుతారు, కానీ వాళ్ళకి ఏం తెలుస్తారు, తమ్నెయిల్ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి తమ్నెయిల్ అయితే యాడ్ అయితే కాదు. అది చాలా మందికి అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఏ విధంగా అంటే వాళ్ళు బిగినర్స్ కంటే వాళ్ళు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసిండ్రు వైటీ స్టూడియో అప్లికేషన్లో. ఏ విధంగా అంటే సెట్టింగ్స్ అయితే చేసిండ్రు. ఆ సెట్టింగ్ చేయకోకుండా వల్ల ఏమైతే తమ్నెయిల్ అయితే యాడ్ అయితే చేస్తారు. చూడండి, మీరు తమ్నెయిల్ యాడ్ చేసినప్పుడు యాడ్ అయితే కాదు. మనకి తమ్నెయిల్ కూడా డిస్ప్లే కాదు ఏ విధంగా యాడ్ చేస్తామని. ఇంకోటి చాలా మందికి తమ్నెయిల్ ఏ విధంగా యాడ్ చేసేది కూడా చాలా మందికి తెలియదు. ఫస్ట్ మీరు ఛానల్ క్రియేట్ చేసి వైటీ స్టూడియో అప్లికేషన్లో వీడియో అయితే అప్లోడ్ చేసిన తర్వాత కానీ తమ్నెయిల్ అయితే యాడ్ చేస్తారు. ఏమైతే చాలా మందికి డిస్ప్లే కాదు. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీకు ఈరోజు చూపిస్తాను. క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్లో వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ అయితే చేసి మీకు ఈరోజు సెట్టింగ్ అయితే చూపిస్తాను. మీకు ఈరోజు ఛానల్ అయితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసి మర్చిపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. 500 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం. వీడియో అయితే స్టార్ట్ చేస్తే ఏం చేస్తారో తెలుసా, ఇక్కడ క్రోమ్ అయితే ఉందని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, హోమ్ బటన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, మనకి క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యూట్యూబ్ అయితే చూడండి. ఇక్కడ యూట్యూబ్ అయితే చాలా మందికి అయితే ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటుంది చూడండి. లేకపోతే youtube.com సెర్చ్ చేసిన యూట్యూబ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంటే యూట్యూబ్ హోమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, 3 లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే డాష్ బోర్డ్ అయితే ఆన్ చేసి పెట్టండి. ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, దాన్ని అయితే ఆన్ చేసి పెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఛానల్ కస్టమైజేషన్ అయితే ఇక్కడ ఉంది కదా. మనం ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్కి అయితే చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్ అయితే ఆప్షన్ చూడండి. సెట్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఛానల్ తర్వాత అప్లోడ్ తర్వాత ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, జనరల్ క్లిక్ చేయండి. జనరల్ కాకుండా ఇక్కడ ఛానల్ అయితే ఉందని అయితే క్లిక్ చేయండి. ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, బేసిక్ ఇన్ఫో ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబుల్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఫ్యూచర్ ఎలిజిబుల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనకు వస్తుంది. చూడండి, వీడియో ఓవర్ 50 minutes కస్టమ్ అండ్ థంబ్నెయిల్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్ అంటే చూడండి, ఈ విధంగా మనం యాడ్ అయితే చేశారు. చూడండి, ఇదైతే ఉంది చూడండి, ఇక్కడ నోట్ అయితే చేస్తున్నాను చూడండి. స్టాండర్డ్ ఫ్యూచర్ ఎనబుల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ అయితే ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే మన మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇక్కడ ఏంటంటే కస్టమ్ ఇక్కడ తమ్నెయిల్ యాడ్ చేసిన లాంగ్ వీడియో మీరు యాడ్ చేసినా కానీ 50 minutes వీడియోకైనా తర్వాత అయినా మనం లెంత్ వీడియోకి తమ్నెయిల్ అయితే యాడ్ చేయాలి. తర్వాత లైవ్ స్క్రీన్ చేసినా కానీ మనము తమ్నెయిల్ అయితే యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మన యూట్యూబ్ ఏమని చెప్తుందంటే ఇది మొబైల్ నెంబర్ మీరు యాడ్ అయితే చేయాలి మీ ఛానల్కి. ఇదైతే ప్లస్ మీరు చాలా అయితే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు తమ్నెయిల్ యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, మీ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇక్కడైతే మనకి ఏమంటుంది, మొబైల్ నెంబర్ యాడ్ చేయాలని ఇక్కడ మనకైతే కనపడుతుంది పూర్తిగా. అయితే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే ఇక్కడ యాక్సెస్ అనే విధంగా మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేస్తే ఏమైతే డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తాము. మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే యాడ్ చేయండి. ఓటీపీ యాడ్ చేస్తే మనకి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇవన్నీ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసి పెట్టండి. మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తారంటే ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయండి. సో వైటీ స్టూడియో అప్లికేషన్ ఈ విధంగా ఉంది చూడండి. ఈ ప్లే స్టోర్లో దొరుకుతారు, లేకపోతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు ఆల్రెడీ. ఇది క్లిక్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ వీడియో అయితే ఉందని చూడండి. ఈ వీడియోకి చూడండి, ఈ వీడియో నేను చేశాను. ఈ వీడియోకి మనం ఇక్కడ తమ్నెయిల్ అయితే యాడ్ చేసింది లేదు. తమ్నెయిల్ ఏ విధంగా యాడ్ చేస్తారంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మన విధంగా డీటెయిల్స్ అనేవి ఉంటాయి చూడండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఇక్కడ చూడండి, సెకండ్ సింబల్ పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి ఏం చేస్తామంటే మనం కస్టమ్ తమ్నెయిల్ అయితే ఉందని అయితే క్లిక్ చేయండి. కస్టమ్ తమ్నెయిల్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైతే తమ్నెయిల్ యాడ్ చేస్తారో ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. చూడండి, ఈ విధంగా తమ్నెయిల్ యాడ్ అయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే డెన్ అయితే క్లిక్ చేయండి. చూడండి, డెన్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. సేవ్ అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, సేవ్ అయితే అయిపోయింది. తర్వాత మన తమ్నెయిల్ అయితే ఇక్కడైతే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా చేయొచ్చు. చూడండి, తమ్నెయిల్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయండి. చూడండి, మీకు తమ్నెయిల్ ఏ విధంగా తమ్నెయిల్ యాడ్ కాకుంటే మీకు డౌట్ క్లియర్ చేశాను. చూడండి, తమ్నెయిల్లో యాడ్ చేయాలంటే మీరు బిగినర్స్గా ఛానల్ అయితే క్రియేట్ చేసింటారు. ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మీకు ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఈ విధంగా సెట్టింగ్ అయితే చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మనకు ప్రాసెస్ చూపించాయి సెట్టింగ్స్. ఆ విధంగా యాడ్ చేసి 3 ఎలిజిబుల్స్ ఉంటాయి చూడండి, అవన్నీ కంప్లీట్గా అయితే చేసేయాలి. ఫ్రెండ్స్ చూడండి, యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, దాంట్లో సెట్టింగ్స్ ఫ్రెండ్స్ A to Z
ఏ విధంగా ఛానల్ క్రియేట్ చేసి అన్ని చేసింటే ఆల్రెడీ నా ఛానల్లో ఉంది చూడండి, అయితే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఉంది. మీ ఛానల్కి ఏ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, 3 సెట్టింగ్స్. ఆ 3 సెట్టింగ్స్ కూడా ఫుల్ క్లియర్గా కంప్లీట్గా చాలా క్రియేట్ ఏ విధంగా చేస్తారు, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అన్ని చేస్తాను నేను. మీరు వెళ్ళేసి ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు. పూర్తిగా 3 ఎలిజిబుల్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. తర్వాత ప్రతి ఒక్క సెట్టింగ్ ఆప్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా, మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో అయితే సింపుల్గా ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.